హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుంభమేళా అంటూ అందరం పరిగెడుతున్నాం కదా. అసలు కుంభమేళా అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఇది అనే ఆలోచన చాలామందికి ఉంటుంది కదా. అవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. కుంభమేళాలో 4 రకాలు ఉంటాయి. అదేంటంటే కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, అలాగే మహాకుంభమేళా. కుంభమేళా అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాగే మహాకుంభమేళా అంటే 12 సార్లు, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం 12 సార్లు వస్తే కనుక దాన్ని మహాకుంభమేళా అంటారు. అదృష్టం కొద్దీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అది దక్కింది. ఈసారి వచ్చింది 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అనమాట. అసలు దీని స్టోరీ ఏంటి అనే విషయం కూడా, ఎందుకు అలా పరిగెడుతున్నారు అందరూ, అసలు ఈ స్టోరీ ఏంటి అనే ఉద్దేశం కూడా చాలామందికి ఉంటుంది. అదేంటంటే, దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనాన్ని చిలుకుతున్నప్పుడు అప్పుడు దేవతలు 12 రోజులు చేస్తారనమాట. ఇది 12 రోజులు అంటే మన భాషలో మనకు ఒక రోజు అంటే దేవతలకు ఒక సంవత్సరం అనమాట. సో అది 12 రోజులు కంటిన్యూస్గా జరిగిందనమాట క్షీరసాగర మదనం. అప్పుడు 4 అమృత బిందువులు భూమి మీద పడ్డాయంట. ఇది కూడా మనం పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ వినడమే తప్ప మనకు కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా చెప్తేనే కదా పురాణ ఇతిహాసాలు చెప్పేది. వాళ్ళు మనకు చెప్తే మనం దాన్ని ఫాలో అవ్వడమే మన పని. సో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు దేవతలు చిలుకుతున్నప్పుడు ఏమైందంటే 4 అమృత బిందువులు భూమిపైన 4 ప్లేసెస్లో పడ్డాయన్నమాట. అవి ఎక్కడెక్కడ అంటే నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని. ఈ 4 ప్లేస్లలో పడ్డాయన్నమాట. మనకు ప్రయాగ్రాజ్లో ఉండేది త్రివేణి సంగమం. అదేంటంటే గంగా, యమున, సరస్వతి, ఈ 3 ఉన్న త్రివేణి సంగమం. అలాగే హరిద్వార్లో ఉన్నది మనకు గంగా నది, ఉజ్జయినిలో ఉండేది క్షిప్రా నది, నాసిక్లో ఉండేది గోదావరి నది. సో ఈసారి పడింది మాత్రం ప్రయాగ్రాజ్లో పడింది అని చెప్పారనమాట. అది త్రివేణి సంగమంలో పడింది. అందుకే అందరూ అలహాబాద్లో ఉన్న ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో నది స్నానం చేసి ఆ పుష్కరిని కంప్లీట్ చేసుకుంటున్నారు. అందరం మన నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే వత్తులు ముట్టడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, పువ్వులు వేయడం కానీ చేస్తుంటాం. అలా వేసి ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేయకుండా నార్మల్గా నదిలో వెళ్ళి నది స్నానం చేసుకొని రండి. అక్కడ కాయిన్స్ వేయడం అట్లాంటివన్నీ చేయకండి. ఎందుకంటే ఇంతకుముందు మనం వేసేది నదిలో రాగి బిళ్ళలు అనేది వాటర్ని ప్యూరిఫై చేస్తాయి, రాగి వాటర్ తాగితే మంచిది అనే ఉద్దేశంగా మనం వేసాం కదా. కానీ ఇప్పుడు అంతా పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి మనం అట్లా చేసినా కూడా లాభం లేకుండా అయిపోయింది. అలాగే చాలామంది పువ్వులు, కొబ్బరికాయలు వేస్తూ ఉంటారు. నేను నా కళ్ళతో చూసింది ఏంటంటే, ఏమంటారు, క్లీనింగ్ సిస్టమ్ వాళ్ళు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు, మనం వేస్తూనే ఉన్నాం. సో అంత పొల్యూట్ చేసే బదులు మనకి ఎంత చేతనైతే అంత చేయడం బెటర్ కదా. అలా అంత చేయకుండా గంగా నదిలో పెట్టుకుంటాను, పక్కకి ఏదో గుడి ఉంటుంది, ఆ గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, ఆ గుడిలోకి వెళ్ళి పూలు పెట్టండి. అది చాలా మంచిది అనేది నా చిన్న ఉద్దేశం. అన్యదా భావించకూడదు ఎవ్వరు కూడా. చూసారు కదా, ఇలా కొబ్బరి బొండాలు, ఇలా కొబ్బరికాయలు అంటూ వెళ్తూ ఉన్నాయి. అక్కడ డస్ట్బిన్ వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ అవి రీసైకిల్ చేసి మళ్ళీ అమ్మేస్తున్నారు కడిగి. ఇంకా ఏం లాభం మనం చేసి ఇట్లాంటి పనులన్నీ. అలాగే మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ యూజ్ అనేది విపరీతంగా ఉంది అక్కడ. అలా వద్దు, చేయకండి. స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్, స్టీల్ కప్స్ మన ఇంటి నుంచి తీసుకెళ్ళండి. అవి మళ్ళీ వాషబుల్ చేసుకొని మనం వాడుకోవచ్చు కదా. ప్రతి దగ్గర ఇట్లాంటివి వాడితే కనుక మన వంతుగా కొంచెం ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయకుండా ఉంటాము. అలా తీసుకెళ్తే మనకు బెనిఫిట్ కూడా ఏంటంటే, మన ప్లేట్స్ మనంలో స్వీకరించవచ్చు కదా. ఎక్కడో మనం ఈ మొత్తం ట్రిప్లో కలిపి 20-30 టైమ్స్ మనం టీ, కాఫీ కానీ, టిఫిన్స్ కానీ తినాల్సి వస్తుంది. అక్కడ తిన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడిదక్కడ చెత్త అంతా పడేస్తూ ఉంటాం. మన వంతుగా అంతా ఖరాబ్ చేసినట్టే కదా. చూడండి, ఎంత ప్యూర్గా ఉన్న నదిని మనం పాడు చేస్తే, మనం వెళ్ళి పుణ్యం చేయడం మాట దేవుడు ఎరుగు, పాపం అయితే చేసిన వాళ్ళం అవుతాం కంపల్సరీ. అందుకే అలా కాకుండా మన లగేజ్ బ్యాగ్లో జస్ట్ ఒక సెట్ ఇట్లా తీసుకెళ్ళండి. ఒక ప్లేట్, బౌల్, స్పూన్, చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఒకటి, వాటర్ గ్లాస్ ఒకటి, సరిపోతాయి మనకి. ఎంతమంది వెళ్తామండి? 4 మెంబర్స్ వెళ్తాం, 5 మెంబర్స్ వెళ్తాం. ఎవరి బ్యాగ్ వాళ్ళలో క్యారీ చేసేది కదా. ఇలా తీసుకెళ్తే కనుక ఎన్విరాన్మెంట్ని పాడు చేయని వాళ్ళం అవుతాము. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఎవరికైనా కానీ మంచిగా వెళ్ళండి, దేవుడికి మంచి దండం పెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా చిన్న విగ్రహాలు రూపులో ఉంటే తీసుకెళ్ళి, నా దగ్గర శివుడు ఉన్నాడు, నేను అది తీసుకెళ్ళాను, చిన్న కిచెన్ ఇది. ఇలా నా శివయ్యకి నా చేతులతో నేను గంగా నదిలో త్రివేణి సంగమంలో అభిషేకం చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి.